హలో హాయ్. వెల్కమ్ టు శ్రద్ధ అమూల్య వ్లాగ్స్. అబ్బా మళ్ళా స్నో స్టార్ట్ అయిపోయిందక్క. మా వీకెండ్ కదనే గ్రాసరీస్ కూడా ఉంది మనకు. గ్రాసరీస్ అంటే గుర్తొచ్చిందక్క. అసలుకి గ్రాసరీ ప్రైసెస్ ఎంత ఎక్కువైనాయి కదా అసలుకి. చాలా ఎక్కువైపోయినాయి నాన్న. అసలు ఈ గ్రాసరీస్ ప్రైసెస్ అనేది కోవిడ్ తోనే స్టార్ట్ అయింది. కోవిడ్ టైంలో ఏంటంటే బయట కంట్రీస్ నుంచి మనము అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది ఇంపోర్ట్ చేసుకోవడానికి. ప్లస్ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ప్రైసెస్ చాలా ఎక్కువైపోయినాయి. అప్పుడు అలా ఆలోచిస్తుంటే అందరు ఏమనేవాళ్ళు, కోవిడ్ టైంలో ఇలానే ఉంటుంది, కోవిడ్ తగ్గగానే మళ్ళీ అంతా నార్మల్కి వచ్చేస్తుంది అన్నారు. కోవిడ్ పోయింది కానీ ప్రైసెస్ మాత్రం అట్లనే ఉండిపోయినాయి, ఇంకా అవే పెరుగుతున్నాయి. అసలు అంటే నార్మల్ గ్రాసరీస్ అనే కాదు, రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ, గ్యాస్ బిల్ కానీ, మనకి ఇంట్లో ఏదైనా తీసుకోవాలన్నా కానీ, ఏదైనా కానీ ప్రైసెస్ పెరిగినాయి. బట్ మన గ్రాసరీస్ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి అసలుకి చాలా డిఫరెన్స్ అవును, తెలుస్తుంది. గ్రాసరీస్ అవాయిడ్ చేయలేము కదా. నేను డైలీ మ్మ్. నెసెసిటీస్ అంటే కొన్ని అవాయిడ్ చేసే ఉంటాయి, బట్ ఫుడ్ అయితే కావాల్సిందే. తప్పదు. అసలు ఇంతకు ముందు నాన్ వెజ్ అయితేనే ఎక్కువ ప్రైస్ ఉంటాయి, వెజ్ చాలా చీప్, లేకపోతే తక్కువ ప్రైస్ ఉంటుంది నాన్ వెజ్ తో కంపేర్ చేస్తే అనేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ వెజ్ ప్రైజెస్ నాన్ వెజ్ ప్రైజెస్ సేమ్ అయిపోయినాయి. కనీసం నాన్ వెజ్ అన్నా మనం ఇప్పుడు ఏంటంటే కొంచెము తెచ్చుకొని నెక్స్ట్ వీక్ అట్లా వరకు ఉంటుంది ఫ్రోజన్ చేస్తే. అవును. కానీ వెజ్ అట్లా కాదు, తొందరగా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. స్పెషల్లీ చెప్పాలంటే లైక్ దోసకాయ తీసుకో. నేను దోసకాయ పూర్ణం అన్న, దోసకాయ పప్పు చేసిన, చికెన్ కర్రీ వండినా రెండిటికి సేమ్ ప్రైస్ అవుతుంది నాకు గ్రాసరీ లిస్ట్ యాక్చువల్లీ. దోసకాయనేముంది అసలు, దోసకాయ, బెండకాయ, బీరకాయ ఏది తీసుకున్నా అసలు అంతే. ఇప్పుడైతే అవును. స్పినాచ్ కూడా చాలా ఒక్క కట్టకి ఇప్పుడు ఎక్కువ ప్రైస్ అయిపోయింది కదా అసలు చాలా. అవునవును. మన ఇంట్లో ఏమో అందరూ బాగా ఫుడీస్. సో ఇది తీసుకుందాము, ఇది కట్ చేద్దామని మనం ఎంత ట్రై చేసినా ఎప్పుడో ఒక్కసారైనా అందరికి ఇష్టం ఉన్నది తీసుకోవాల్సి అట్లా వస్తుంది. పెరుగుతున్నాయి కాబట్టి మనం వీక్లీ ఇప్పుడు 6 ఐటమ్స్ వెజిటేబుల్స్ అని తీసుకుంటే, ఇప్పుడు మండే టు ఫ్రైడే 5 వెజిటేబుల్స్ తీసుకుంటే, ఇప్పుడు దాన్ని 4 వెజిటేబుల్స్, 3 వెజిటేబుల్ ఒక్కొక్కసారి ప్రైస్ బట్టి కట్ డౌన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అవును. ఇంతకుముందు యాక్చువల్లీ గ్రాసరీ లిస్ట్ నేను ఇట్లా రాసేసేదాన్ని నాన్న. అరే ఈ కూరగాయ చాలా రోజులైంది కదా తిని, ఈసారి ఈ వెజిటేబుల్ తిందాము, ఈ వెజిటేబుల్ తిందాము అని ఫస్టే రాసుకునేదాన్ని. కరెక్ట్ అదే వెజిటేబుల్ తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, గ్రాసరీ స్టోర్ కి వెళ్ళి చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఏది అవును. తక్కువ ఉంటే అది, ఏది ప్రైస్ బట్టి. ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది అంటే అది తక్కువ తీసుకోవాల్సి వస్తుంది, అది తక్కువ ఉందంటే తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వీళ్ళు అంటారు, అదే ఈ వీక్ ఈ కూర వండుతా అన్నావు కదా అని అడుగుతారు. అంటే ఇక నేను చెప్తా, అరే ఆ ప్రైస్ ఎక్కువ ఉండే అందుకే ఈసారి తెచ్చా, నెక్స్ట్ వీక్ అది తీసుకుందాంలే అని చెప్తా. మనము నువ్వు అన్నది కరెక్టేనే, 6 వెజిటేబుల్స్ నుంచి 4 వెజిటేబుల్స్కి అట్లా వచ్చేసినాము, అవన్నీ ఓకే. కానీ కొన్ని ఇప్పుడు మనము ఏంటంటే రోజు రోజుకి హెల్దీ తినాలి అని చెప్పి మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసేసినాం మనం. లైక్ ఎట్లా అంటే ఇంతకుముందు మనం వైట్ రైస్ తినేవాళ్ళము, ఇప్పుడు కొందరు బ్రౌన్ రైస్ తింటున్నాము ఇంట్లో, కొందరమేమో కిన్వా తింటున్నాము. ఇదైతే ఇప్పుడు మళ్ళీ మనం రైస్ కి వెళ్ళలేము, కిన్వా ప్రైస్ ఎక్కువైందని. బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తింటారు, లేకపోతే కార్న్ ఫ్లెక్స్ అని చెప్పేసి. ఓట్స్ ఖచ్చితంగా ఫ్రూట్స్ వేయాల్సి వస్తుంది, హెంప్ చియా ఇవన్నీ అనేసరికి మళ్ళీ అక్కడికే వస్తుంది అసలు ఎంత కట్ డౌన్ ఇప్పుడు చేసినా. అవును, పిల్లలకి మిక్స్డ్ నట్స్ అవన్నీ అలవాటు అయిపోయినాయి, ఇప్పుడు సడన్ గా నట్స్ బంద్ చేయలేము. సో ఇంకా హెల్దీ ఉండాల్సిందే. ఇప్పుడు ఆకుకూరలు హెల్దీ, ఖచ్చితంగా ఒక ఆకుకూర వారానికి వండుతాము. అలా అని ఇప్పుడు ఆకుకూరల ప్రైస్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి అది కట్ చేయలేము అసలు. ఇంకా గ్రాసరీస్ అవి మనము డైలీ రొటీన్ కాకుండా అట్లా కట్ డౌన్ చేసేవి కాకుండా అట్లీస్ట్ జంక్ కట్ చేయడం గానీ అట్లా చేద్దాం అక్క ఇప్పటి నుంచి. ఇంకా ఇప్పటికే చాలా రెస్టారెంట్స్ కి వెళ్ళడం గానీ, మనం ఇప్పుడు మంత్లీ ఏమంటారు ట్వైస్ వెళ్ళేది వన్సే వెళ్దాము. జంక్ ఫుడ్ ఇప్పుడు 2 చిప్స్ తీసుకునేది 1 చిప్సే తీసుకుందాము ప్యాకెట్. అట్లా దాంట్లో జంక్ ఫుడ్ కానీ, బయట అవుట్ సైడ్ ఫుడ్ కానీ అట్లా కట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఆ రెస్టారెంట్స్ అయితే మనం వెళ్తాం గానీ, నాకు వెళ్ళక ముందేమో రెస్టారెంట్స్ కి అబ్బా అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి తినేటప్పుడు అబ్బా దీనికంటే మనం ఇంట్లోనే బెటర్ వండుకుంటాం కదా అంటే వెళ్ళేటప్పుడు ఎక్సైటింగ్ గానే వెళ్తాము, కానీ తిన్నాక ఎందుకో ఆ తృప్తి అనేది ఉండలేదు. అబ్బా దీనికంటే మొన్న మనం చేసుకున్నదే బాగుంది, అసలు మసాలా లేదు ఇందులో, లేకపోతే ఇది ఇట్లా లేదు అని ఎన్ని అంటారు. మేబీ వాళ్ళు కూడా గ్రాసరీ ప్రైసెస్ ఎక్కువైనాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కట్ డౌన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవునా, ఇప్పుడు మనము రెస్టారెంట్స్ కి డిఫరెంట్ వెరైటీస్ కి కోసం వెళ్తున్నాం కదా,
అయినా ఇక్కడ రెస్టారెంట్స్ లో ఇప్పుడు మనకు ఏ ఆప్షన్స్ ఉంటాయో రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంట్స్ కి మనం వెళ్ళినా కూడా అవే చూస్ చేసుకుంటాం, డిఫరెంట్ ట్రై చేయం. ఇంక ఇంట్లోనే నయమే, మనము డిఫరెంట్ గా ట్రై చేస్తాం. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ యూట్యూబ్స్ అని, పింట్రెస్ట్ అని, ఇన్స్టాగ్రామ్ అని వచ్చేసి మనం డిఫరెంట్ అసలు చూసి ట్రై చేస్తున్నాము. ఈజీ అయిపోతుంది, క్విక్ అయిపోతుంది. అవును. ఇంతకు ముందేమో మన అమ్మ వాళ్ళు చేసినవి లేకపోతే అమ్మమ్మలు నాన్నమ్మలు చేసినవి అవే చేస్తే మనకు లిమిటెడ్ అయిపోతుండే. ఇప్పుడేమో అట్లా కాదు కదా, త్రూ అవుట్ ద వరల్డ్ చూసుకుంటున్నాము. సో అది ఇది అని ఇంకా ఇంట్లోనే మనం యాక్చువల్లీ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయడానికి ఇష్టపడుతున్నాము. రెస్టారెంట్స్ అట్లా కాదు, లాస్ట్ టైం ఇది బాగుంది, ఇదే బాగుంటది, యాక్చువల్లీ రెస్టారెంట్ లో ఇదే బాగుంటది, సో మనం ఇదే ఆర్డర్ చేద్దాం. అది తిని అసలు బోర్ కొట్టేస్తుంది నాన్న. అయినా మనము ఈ ప్రోటీన్ రెస్టారెంట్స్ లో కూడా మనం చికెన్ మటన్ అదేదో వండుకుంటాము, అది కూడా ప్రైజెస్ ఎక్కువ అయిపోతున్నాయి నాన్న. ఇంట్లో ఇంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే వారానికి 2 times 3 times చికెన్ మటన్ అట్లా ఉండేదాన్ని. ఇప్పుడు అది ప్రైస్ ఎక్కువైపోయింది. సో నాకు ఏంటంటే ఏదో రకంగా మనము ప్రోటీన్స్ తినాలి, కిడ్స్ కి ప్రోటీన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఓకే మటన్ బదులు ఒక రోజు పన్నీర్ చేసుకుందాము, ఒక రోజు చికెన్ బదులు లైక్ చిక్ పీస్, రాజ్మా బీన్స్ ఇవి వండుకుందాము. ఒకటి హెల్దీ అండ్ మన గట్ కి అదన్నిటికీ కూడా మంచిది, అండ్ మన బాడీకి ప్రోటీన్ కూడా వెళ్తుంది. సో ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ప్లస్ రెస్టారెంట్ పోతే క్యాలరీస్, ప్రోటీన్ కౌంట్ అవి ఉండవు మనకి. ఇంట్లో అయితే ప్రోటీన్ గానీ, వైటమిన్స్ గానీ, క్యాలరీస్ గానీ అన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి డీప్ ఫ్రై, షాలో ఫ్రై మన ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాము. యాక్చువల్లీ ఇట్లా ఎంత హెల్దీ, ఇట్లుంటే హెల్దీ అని ట్రై చేస్తున్నాము. అవును. అయితే అందుకే ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంట అక్క, గ్రాసరీకి పోయినప్పుడు ఈ మంత్ లేకపోతే ఈ వీక్ ఇంతే ఖర్చు పెట్టాలి, 100 పెట్టాలి, లేకపోతే $100 గానీ, ₹100 గానీ, ₹1000 గానీ, ఇంతే లిమిట్ అనుకొని ఇప్పటి నుంచి ఇంతే చేసుకుందాము, ఎక్స్టెండ్ చేయకుండా దాన్ని. ఒకవేళ ఈ వీక్ ఎక్స్టెండ్ అయినా కానీ నెక్స్ట్ వీక్ ఎక్స్టెండ్ కాకుండా చూసుకుందాం. మంత్ కి అయితే ఇంతే కావాలి అన్నట్టు పెట్టుకుంటే బెటర్ ఇప్పటి నుంచి. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ అంటే ఇప్పుడు 1 week లోపల వండుకోవాలి, ఖరాబ్ అయిపోతాయి అని ఉంటది. కానీ ఈ బియ్యము, నూనె ఇవన్నీ ఇట్లా ఖరాబ్ అవుతాయని ఏమి ఉండదు కదా నాన్న. సో మనకి ఇప్పుడు పండగలప్పుడు వాటప్పుడు యాక్చువల్లీ మంచి సేల్ పడుతుంది. సో ఒకవేళ మనకి ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే మనము అప్పుడే ఒక 2-3 bags లేకపోతే నెక్స్ట్ 3-4 months కి వచ్చేటట్టు కొనుక్కున్నాం అనుకో, ఈ వీక్ తక్కువైందంటే మాత్రం అట్లా స్టాక్ తెచ్చుకొని చేసుకోవచ్చు. నీకు చాలా తేడా వస్తుంది యాక్చువల్లీ. అంటే ఆ మంత్ కి నీకు ఎక్కువ అనిపించవచ్చు, బట్ 6 months నువ్వు ఒకవేళ ఆ టైం ఫ్రేమ్ లో నువ్వు చూసుకుంటే నువ్వు పెట్టేది చాలా తక్కువ ఉంటది. అట్లా చూస్తే నేను యాక్చువల్లీ ఈ మధ్య అట్లనే చేస్తున్నా. ప్లస్ ఇంతకు ముందు గుర్తుందా, మనము ఇప్పుడే తెచ్చిన బియ్యం కంటే పాత బియ్యం ఎక్కువ టేస్ట్ ఉంటది, ఎక్కువ మంచిగా ఉంటది అని అంటారు. సో నీకు అది కూడా యాక్చువల్లీ నీకు స్పెషల్లీ బాస్మతి రైస్ కూడా రైస్ అంటే గుర్తొచ్చింది నాకు. మొన్న పోయినప్పుడు సేమ్ రైస్ $25 ఉండే, అదే ఇప్పుడు చూస్తేనేమో $30 అయింది. అసలుకి చాలా ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అందుకే ఫస్ట్ 25 ఉన్నప్పుడే 2-3 bags ఎట్లయినా స్టాక్ పెట్టుకోవడం బెటర్. అవును, మనకు వాడు ఆల్రెడీ పెడుతూనే ఉంటాడు, ఈసారి సేల్ పడింది తీసుకోండి అని. ఆ టైంలో మనము పాడవని ఉంటే తీసుకుంటేనే బెటర్. ఇదే కాకుండా ఇంకోటి నేను ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు యాక్చువల్లీ 3-4 stores కి వెళ్తున్నాయి గ్రాసరీస్ కి. ఒక స్టోర్ లో ఏమో ఫ్రూట్స్ చీప్ ఉంటున్నాయి, ఒక స్టోర్ లో వెజిటేబుల్స్ చీప్ ఉంటున్నాయి, ఒక స్టోర్ లో ఏమో డైరీ లైక్ మిల్క్, ఎగ్స్ ఇవి చీప్ ఉంటున్నాయి. సో కొంచెం టైం పడుతుంది. ఇంకా మనీ సేవ్, ఒక దగ్గర అడ్వాంటేజ్ అంటే ఇంకో దగ్గర డిసడ్వాంటేజ్. సో ఇక్కడ మనం మనీ సేవ్ చేస్తున్నాము కానీ టైం ఎక్కువ తీసుకుంటున్నాము. డిఫరెంట్ స్టోర్స్కి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నాము. కానీ ఎట్లయినా మనం కొన్ని దగ్గర దొరకవు కాబట్టి ఎట్లయినా వెళ్ళాల్సిందే. ఇంకా కొన్ని తప్పించుకోలేము నాన్న. సో ఖచ్చితంగా అట్లా వెళ్ళి సేవ్ చేసుకోవడం బెటర్ అనుకుంటా. అవును. ప్లస్ ఇంకోటి ఏంది, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా నాన్న. ఇప్పుడు నేను ఈ వీక్ నేను అబ్జర్వ్ చేసిండే, యాక్చువల్లీ వీక్లీ వన్స్ లేకపోతే 2 weeks కి ఒకసారి వెళ్తా. ఏదో పని పడి ఆ వీక్ వెళ్ళలేకపోతే యాక్చువల్లీ గడిపేస్తానే నెక్స్ట్ వీక్ వరకు అది గడిచిపోతుంది నాకు కంపల్సరీ. ఇప్పుడు 2 weeks కి నాకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీక్ కి $100 అయింది అనుకో, 2 weeks కి $200 కదా. ఆ వీక్ నేను ఆ వీక్ నేను లిస్ట్ రాస్తే ఏమవుతుంది అంటే, అరే పప్పు అయిపోయింది కదా, శనగపిండి అయిపోయింది కదా అనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్, అయిపోయిందని తెస్తా, ఆ వీక్ అది వండుతా అని తేను, అయిపోయిందని తెచ్చుకుంటా. ఆ వీక్ వెళ్ళలేము అనుకో, అట్లీస్ట్ సరేలే ఈ వీక్ పప్పు అన్న చేసుకుందాం, మామిడికాయ చట్నీతోనన్నా తిందాము, లేకపోతే ఏదన్నా అడ్జస్ట్ అయిదామని అనుకుంటాం. కానీ
పోతే మాత్రం ఖచ్చితంగా అసలు అవసరం లేనివి కూడా తీసుకుంటాం. అవును అవును, ఎప్పుడో వాడేవి కూడా ఇప్పుడు అయిపోయినాయి అని తెచ్చుకుంటాం. అవును, కరెక్టే అది. సో పెరుగుతున్న గ్రాసరీస్ ప్రైజెస్ బట్టి విత్ ఇన్ బడ్జెట్ లో గ్రాసరీ షాపింగ్ మేము ఎలా చేస్తున్నామో మీకు ఈరోజు తెలియజేసాము. మీరు ఎట్లా మీ బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటున్నారో అండ్ మీ టిప్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అంటిల్ దెన్.